కర్నూలు జిల్లా ఆలూరులోని అమ్మ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేసే పరికరాన్ని సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. హాస్పిటల్లో విజిట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఎటువంటి పర్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ లేకుండా స్కానింగ్ మెషిన్ చూడడం జరిగింది. సో దాన్ని ఎంఆర్ఓ గారిని కూడా పిలిచి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ స్కానింగ్ మెషిన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ హాస్పిటల్కి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రస్తుతం నోటీస్ ఇస్తున్నాము. నెక్స్ట్ లెవెల్లో హాస్పిటల్ కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఈ మొత్తం కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు అందరూ పాల్గొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా స్కానింగ్ మెషిన్ పెట్టుకున్నారు. స్కానింగ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమి రిజిస్టర్స్ చూపలేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు అని చెప్తున్నారు, చేయట్లేదు అంటున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఎవరు లేరు. స్కానింగ్ చేయాలి అంటే రేడియాలజీ చేసిన డాక్టర్ అన్నా ఉండాలి, లేకపోతే గైనకాలజిస్ట్ అన్నా ఉండాలి. ఎవరు లేరు. ఎవరో వస్తారు, అప్పుడప్పుడు వస్తారు అంటున్నారు. వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ పేర్లు కానీ ఏమైనా చూపించమంటే అవి కూడా చూపించట్లేదు. ఇది మొత్తం అన్ఆథరైజ్డ్గా నడుస్తుంది. దాదాపు సంవత్సరం నుంచి నడుస్తున్నట్లు అనుకుంటున్నాము. సో దాని గురించి ఈ రిపోర్ట్లన్నీ డేమేజ్ పంపిస్తాము. వాళ్ళకి అవి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు కలెక్టర్ గారికి వచ్చింది ఫిర్యాదు. దాని నుంచి దాన్ని అందుకు డేమేజ్ గారు ఇన్స్పెక్షన్ చేయడం ఇచ్చింది.